ఒక యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బానిసలు అవ్వాల్సింది గంజాయికి కాదు, మనం ఏదైనా సాధించగలం. యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. మనం ఏం లక్ష్యం పెట్టుకోవాలి, మనం ఏదైనా ఒక న్యూ స్టార్ట్అప్ చేయగలుగుతామా, మనం ఇంకేదైనా కొత్తగా తయారు చేయగలుగుతామా అని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఎందుకంటే మన నాయకుడికి ఒక గొప్ప విజన్ ఉంది, స్వర్ణాంధ్ర 2047 1 ట్రిలియన్ ఎకనామీ సాధించాలని. అది సాధించాలంటే యువతతోనే సాధ్యం. అది యువత ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకొని మన నాయకుడు అడుగుజాడల్లో మన లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మన కుటుంబానికి మంచి పేరు తేవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుతుంది. ఆ రోజు తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో మన నాయకుడు కలలకన్న విధంగా మనం ఉంటాం. ఎందుకంటే 2020 సాధ్యపడింది, 2047 కూడా సాధ్యపడుతుంది. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. మనం ఎప్పుడో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కాదు, ఈ సంవత్సరం ఎండింగ్ అంతా 2025 అంతా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం చేసుకుంటే అది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క యువత ఆ సంకల్పం తీసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. నేను ఒక యువకుడుగా ఆ సంకల్పాన్ని తీసుకోవడానికి సిద్ధం. నేను డ్రగ్స్కి బానిసవను, మద్యానికి బానిసవను. నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతాను. నేను అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ మనం ఎంచుకున్న రంగాల్లో మనం అనుకున్న లక్ష్యాల వైపు ముందుకెళ్తే మనం రాష్ట్రం బాగుంటుంది, మన నాయకుడికి మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది చేయాలని కోరుకుంటున్నా.